హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి కొమ్మల్ని కట్ చేసి పట్టెలు లూజ్ చేద్దాము. ఇండోర్ ప్లాంట్స్కి కొమ్మల్ని కట్ చేద్దాము. ఫస్ట్ పర్పుల్ హార్ట్ కొమ్మల్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే బుషీగా పెరుగుతుందండి మొక్క. అందుకని మనం అప్పుడప్పుడు కొమ్మల్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క అందంగా కనిపిస్తుంది. ఇలా ఎండిపోయిన ఆకులు అవి తీసేయాలి. పర్పుల్ హార్ట్ చాలా అందంగా ఉంటుందండి ప్లాంట్. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎండిపోయిన ఆకులు అన్నీ తీసేయాలి. తీసేస్తే మొక్క బుషీగా పెరుగుతుంది. రెండు మొక్కలు ఉన్నాయండి పర్పుల్ హార్ట్. చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేసాము. ఇలా కట్ చేసుకోవాలి. ప్రతి మొక్కకి కొమ్మలు కట్ చేయాల్సిందేనండి. కట్ చేస్తేనే అందంగా పెరుగుతాయి, చూడటానికి కూడా బాగుంటాయి. ఇలా ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ తీసేయాలి. ఈ మొక్క అయితే చాలా అందంగా కనిపిస్తుందండి, చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుందండి పర్పుల్ హార్ట్. చూసారా మనం ఎన్ని కొమ్మల్ని కట్ చేసామో. ఒక కొమ్మ పెడితే చాలండి, ఒక మొక్క తయారవుతుంది. ఎన్ని మొక్కలు తయారవుతాయనండి ఈ కొమ్మలకి. ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే ఇచ్చేద్దాము ఈ కొమ్మల్ని. ఈ మొక్క క్రోటన్ ప్లాంట్ అండి. చూసారా ఎంత హైట్గా బుషీగా పెరిగిందో. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ కట్ చేద్దాము. కట్ చేస్తే ఇంకా బాగా పెరుగుతుందండి బుషీగా, ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ క్రోటన్ ప్లాంట్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేయాలండి కొమ్మల్ని. బుషీగా రావాలి అంటే మనం కొమ్మల్ని కట్ చేయాలి. అప్పుడు అందంగా కనపడతాయి మొక్కలు. చూసారా ఫస్ట్ ఎలా ఉంది, కట్ చేశాక ఎలా ఉంది. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే బుషీగా పెరుగుతుంది మళ్ళీ.
చాలా హైట్గా పెరిగిందండి. అలాంటి మొక్కని నేను మొత్తం కట్ చేసా. ఇప్పుడు బుషీగా పెరుగుతుంది, బుషీగా అందంగా పెరుగుతుందండి క్రోటన్ మొక్క కూడా. ఈ మొక్క కలర్ అయితే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలండి మనం మొక్కల్ని, అప్పుడు బుషీగా పెరుగుతుంటాయి, అందంగా కనపడతాయి మన గార్డెన్లో. ఇది సబ్జా మొక్క అండి. సబ్జా మొక్క కూడా కొమ్మల్ని కట్ చేద్దాము. చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో కింద సబ్జా మొక్కలు, విత్తనాలు పడి చాలా మొక్కలు వచ్చాయండి. ఇవన్నీ విత్తనాలే నేను కట్ చేసేవన్నీ. మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇప్పుడు అన్ని విత్తనాలు అయిపోయినాయండి పైన. ఈ విత్తనాలన్నీ తీసేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి, కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త కొమ్మలు వస్తాయి. అప్పుడు మొక్క బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి మొక్కను కట్ చేస్తుంటే. ఎండిపోయిన కొమ్మల్ని కూడా తీసేయాలి. తులసి మొక్కకు కానీ సబ్జా మొక్కకు కానీ విత్తనాలు కట్ చేయాలండి. కట్ చేస్తేనే కొత్త ఆకులు, కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇలా విత్తనాలన్నీ కట్ చేయాలి. చూడండి ఎలా కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మొక్క. ఇంకా బుషీగా వచ్చేస్తుందండి సబ్జా మొక్క కూడా. ఇంకా కొమ్మల్ని కట్ చేసాము. ఇంకా ఇండోర్ ప్లాంట్స్కి మట్టిని లూజ్ చేద్దాము. ఇండోర్ ప్లాంట్స్కి మట్టిని లూజ్ చేద్దాము. లూజ్ చేసి వాటర్ ఇచ్చేద్దాము. ఇది సింగోనియం అండి. బొచ్చు పురుగు ఆకుల్ని మొత్తం తినేసింది. మళ్ళీ కొత్తగా వచ్చేయండి ఆకులు. చూసారా ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్. ఒక్క ఆకు కూడా ఉంచలేదండి, మొత్తం ఆకుల్ని తినేసింది. అయినా కానీ మళ్ళీ వచ్చేసాయి కొత్త ఆకులు. చాలా బ్యూటిఫుల్గా ఉంది సింగోనియం. లూజ్ చేస్తున్నాను మట్టిని. మట్టి లూజ్ చేసి వాటర్ ఇచ్చేద్దాము. ఇది కెలాడియము. చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్ కెలాడియం. ఈ మొక్కలకి అడుగు భాగంలో దుంపలు ఉంటాయండి, జాగ్రత్తగా లూజ్ చేయాలి. దుంపలకు తగలకుండా లూజ్ చేయాలి. ఇది మెరూన్ కలర్ కెలాడియం అండి. చూసారా బొచ్చు పురుగు ఎలా తినేసిందో ఆకుని. ఇది ఒక డిజైన్ లాగా ఉందండి. లూజ్ చేస్తున్నాను. దుంపలు కదలకుండా జాగ్రత్తగా లూజ్ చేయాలి. దుంపలు కదిలితే మాత్రం మొక్కలు చనిపోతాయండి. ఇది జీజీ ప్లాంట్. జీజీ ప్లాంట్కి కూడా ఉంటాయి దుంపలు. జాగ్రత్తగా లూజ్ చేయాలి.
కొంచెం కదిలిస్తే చాలండి మట్టి. ఇప్పుడు ఈ 5 మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. ఇది మనీ ప్లాంట్ అండి. ఇది కోకో పిట్లో ఉంది, అందుకని లూజ్ చేయలేదు. వాటర్ ఇస్తున్నా. కొంచెం మట్టి లూజ్ చేసి వాటర్ ఇస్తే మొక్కలు హెల్దీగా పెరుగుతాయండి. మన ఇంట్లో కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్. కొలియాస్ మొక్కకి లూజ్ చేస్తున్నాను. ఇది చాలా అందమైన ప్లాంట్ అండి, చాలా బాగుంటుంది. ఎంతమందికో ఇచ్చానండి ఈ మొక్క కొమ్మల్ని, చాలామంది పెంచుకున్నారు. అడిగల్లే తీసుకెళ్తారు వచ్చి. ఈ మొక్క పెడిలెంతస్ ప్లాంట్ అండి. ఈ మొక్కకి 2 పేర్లు ఉన్నాయి. పెడిలెంతస్ ప్లాంట్, బ్యాక్ బోన్. చాలా బాగుంటుందండి, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్. పెంచుకోవడం కూడా చాలా ఈజీ, కొమ్మేస్తేనే బతుకుతుంది. ఈ 2 మొక్కలకి వాటర్ ఇస్తున్నాను. మట్టిని లూజ్ చేశాను కదా. ఈ మొక్క షఫ్లేరా అండి, చూడటానికి చాలా బాగుంటుంది. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా. ఇందులో మిరప మొక్క వచ్చిందండి, చూసారా? తీసేస్తున్నా. సాంగ్ ఆఫ్ ఇండియా కూడా లూజ్ చేస్తున్నా. మొక్క చూడండి ఎంత హెల్దీగా బాగుందో. మనం లూజ్ చేసేటప్పుడు చుట్టూ లూజ్ చేయాలండి. ఇంకా అవకాశం లేకపోతే ఏమీ చేయలేము. అవకాశం ఉంటే మాత్రం చుట్టూ లూజ్ చేయాలి మొక్కకి. ఇంకా 2 మొక్కలకి వాటర్ ఇద్దాము, షఫ్లేరాకి, సాంగ్ ఆఫ్ ఇండియాకి. పర్పుల్ హార్ట్కి మట్టిని లూజ్ చేస్తున్నాను. ఇది గ్యాప్ ఉన్న దగ్గరలో లూజ్ చేయాలి. ఇది రోహియో ప్లాంట్ అండి, చాలా అందమైన ప్లాంట్, చూడటానికి చాలా బాగుంటుంది. చూడండి కుండీ నిండుగా పెరిగింది, లూజ్ చేయడానికి గ్యాప్ లేదు. వాటర్ ఇచ్చేద్దాము. ఇంకా వాటర్ ఇచ్చేద్దాము మూడింటికి.
బుషీగా మొక్కలుంటే లూజ్ చేయడం కుదరదండి, ఇంకా వాటర్ ఇచ్చేయడమే. పర్పుల్ హార్ట్కి రోహియోకి వాటర్ కూడా ఇచ్చేసాను. క్రోటన్ ప్లాంట్ అండి, లైట్గా లూజ్ చేస్తున్నాను. ఈ మొక్క కూడా గుబురుగానే ఉంది. సబ్జా మొక్కకైతే లూజ్ చేయడానికి కుదరదండి. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఈ మొక్కలన్నీ చనిపోతాయి లూజ్ చేస్తే. అందుకని లూజ్ చేయడం లేదు, వాటర్ ఇస్తున్నా. ఇదండి జేడ్ ప్లాంట్. ఈ మొక్క అయితే చాలా కాస్ట్ అండి, చాలా అందమైన బ్యూటిఫుల్ ప్లాంట్ ఇది. ఇది జీజీ ప్లాంట్. ఇందులో ఒక్క కొమ్మేనండి ఉంది, ఇంకా మళ్ళీ రావాలి. అడుగు భాగంలో దుంపలు ఉన్నాయి, ఇంకా మళ్ళీ వస్తాయి కొత్త కొమ్మలు. ఇవి చూడండి ఫిలోడెండ్రాను. ఈ ఆకులన్నీ బొచ్చు పురుగు తినేసిందండి, చూడండి. ఇది మట్టిలో ఉంది ఫిలోడెండ్రాను. ఈ ఫిలోడెండ్రాన్ కోకోపిట్లో ఉందండి. ఈ మొక్క ఆకులు కూడా తినేసింది, చూడండి. అన్ని ఆకుల్ని తినేసింది, ప్రతి ఆకు తినేసిందండి బొచ్చు పురుగు. అందుకే కొంచెం డల్గా ఉంది. బొచ్చు పురుగు పోయిందిలేండి మన గార్డెన్లోంచి. ఇంకా బాగుంటాయి మొక్కలు. ఇంకా వాటర్ ఇద్దాము. బుషీగా ఉన్న మొక్కలకి వాటర్ని కూడా మధ్యలో నుంచి ఇవ్వాలండి. పక్క నుంచి ఇస్తే వాటర్ అన్నీ పోతాయి. ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ ఇచ్చేసానండి, మట్టి లూజ్ చేసి. కొన్ని మొక్కలకైతే కొమ్మల్ని కూడా కట్ చేసాము. చూడండి మన ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. ఇవి కూడా వాటి ప్లేస్లో పెట్టేస్తానండి. ఇది మనీ ప్లాంట్. అన్నీ పెట్టేశానండి. చూడండి ఎంత బాగున్నాయో మన ఇండోర్ ప్లాంట్స్. పచ్చగా హెల్దీగా కలకల్లాడుతూ ఉన్నాయి. మనం అప్పుడప్పుడు కొమ్మల్ని కట్ చేయడం, ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని తీసేయడం, మట్టిని లూజ్ చేయడం, ఇలాంటివన్నీ చేయాలండి ఇండోర్ ప్లాంట్స్కి. అలా చేస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. హెల్దీగా పచ్చగా ఉంటే మన ఇల్లు కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొక్కలు పచ్చగా ఉంటేనేనండి ఇంటికి అందం. అందుకని మనం ఎప్పటికప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. చేస్తే ఎప్పటికీ పచ్చగా హెల్దీగా ఉంటాయి.